తాడపత్రి పట్టణ ప్రజలకు, హిందూ ముస్లిం ప్రజలకు, మైనార్టీలకు అందరికీ తెలియజేయడమేమనగా, రేపు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన తాడపత్రి నుంచి ప్రారంభమవుతుంది, జైత్రయాత్ర. కాబట్టి తాడపత్రి పట్టణ ప్రజలందరూ ఈ జైత్రయాత్రకు సభలో పాల్గొని సభను దిగ్విజయం చేయవలసిందిగా తాడపత్రి పట్టణ ప్రజలు కోరుచున్నాము. అంతేకాదు ఈ సభకు కూడా మేము కూడా మైనార్టీల తరపు నుంచి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ సభ దిగ్విజయంగా చేయాలని చెప్పి మైనార్టీ సోదరులకు అందరికీ మా తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తెలుసు మైనార్టీ సోదరులకు ఏమేమి జరుగుతుంది అనేది చెప్పాల్సిన అవసరం లేదు. 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పి ఎవరు చెప్పినారో వాళ్లకు ధీటుగా సమాధానం చెప్పేకి రేపు పులివెందుల నుంచి పులి దిగుతుంది తాడపత్రి గడ్డ మీదకి. కాబట్టి ఆ పులివెందుల పులికి మేమంతా ఘనస్వాగతం పలికి మా మైనార్టీ సత్తా మరొకసారి చాటాలని చెప్పి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నువ్వు ఏం చెప్పినా ఒకటే, మాకేం అభ్యంతరం లేదు. ఉద్యమం అంటే ప్రజలకు అర్థం కావాలా. గోవాలో చెప్పు నీకు ఆ రోజు పిలుచుకోమంటే జరుగు. 1000 రూపాయలు. రైట్, స్టార్ట్. నియోజకవర్గం ప్రజలందరికీ నమస్కారము. వైఎస్ఆర్ పార్టీ తరఫున, మైనార్టీ సోదరుల తరఫున, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మన పేరు పొందిన సామాజిక వర్గం చేస్తున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభకు రేపు ఉదయం 10 గంటలకు ప్రతి ఒక్కరూ ఆడపడుచులతో సహా, పిల్లలతో సహా, పెద్దలతో సహా, ముసలోళ్ళతో సహా, అవ్వ తాతలు అందరూ కలిసి కట్టుగా వచ్చి బహిరంగ సభ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే ఈయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. అటువంటి ముఖ్యమంత్రి మనకు ఈ రాష్ట్రంలో దొరకడము ఈ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు, సామాజిక వర్గానికి సాయం చేస్తున్న ముఖ్యమంత్రి గారు, కుల మతాలకు అతీతంగా పోతున్న ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మేము ఈ సభ ద్వారా బల ప్రదర్శన చేయాలని ఈ తాడిపత్రి నుంచి ఎక్కడ లేని విధంగా కని విని ఎరగని రీతిలో ఈ బహిరంగ సభ సక్సెస్ చేయాలని మేము కానీ మా సోదరులు అందరూ ఇక్కడ కూర్చున్న మన జిల్లా మాజీ వైస్ చైర్మన్ కానీ, జాకీర్ కానీ, బాబా కానీ, జావీద్ కానీ, ఫయాజ్ కానీ, ప్రతి ఒక్కరూ మైనార్టీలు ఇక్కడ ఎంతమంది ఉన్నారో మన షాకీర్ కానీ అందరూ కలిసికట్టుగా మైనార్టీ సోదరులు కానీ ప్రతి ఒక్కరు తాడిపత్రి టౌన్ నియోజకవర్గం నుంచి తరలి వచ్చి విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుచున్నాము. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. ముస్లిం సోదరులకు, హిందూ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. మరి ఇందాక పెద్దలందరూ చెప్పినారు, రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు తాడిపత్రికి. ఆ సభని అందరూ దిగ్విజయం చేస్తారు. గతంలో కూడా మళ్ళీ ఇంతకుముందు 2019లో వచ్చినప్పుడు సభ ఎంతో దిగ్విజయం జరిగింది. మళ్ళీ ఇది కూడా జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరైనా మన ముస్లిమ్స్కి మేలు చేసినారంటే అది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారే 4% ముస్లిమ్స్కి తేవడం జరిగింది. మరి ఈరోజు ఈ మహాకూటమి ద్వారా ఈ 4% రిజర్వేషన్ కూడా తీసేయాలనుకుంటున్నారు. అది ఎవరి తరం కాదు. మా జగన్మోహన్ రెడ్డి గారు మా అండగా ఉన్నారు. మా ముస్లిం సోదరులు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాం. మరి రేపు జరగబోయే సభ దిగ్విజయం చేయాలని ముస్లిం సోదరులకి, హిందూ సోదరులకి అందరికీ మళ్ళీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.